వైసీపీ కార్యకర్తల మీదన దాడికి సంబంధించినటువంటి తాజా ఉదంతాన్ని సాక్షిని హైలైట్ చేసుకొచ్చింది. కొల్లేరు గ్రామాల్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందంటూ ఏలూరు జిల్లా కైకలూరు మండలం రాజుల కొట్టాల్లో టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కత్తులు, రాళ్లు, రాడ్లతో మంగళవారం దాడి చేశారు. ఈ దాడిలో 4 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. టీడీపీ కార్యకర్తలు మత్తు పదార్థాలు సేవించి ప్రజలపై ఘర్షణ దిగుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరురాలు కొల్లాటి పద్మావతి గ్రామ సర్పంచ్గా ఉన్నారు. ఆ భర్త శ్రీను పార్టీ వ్యవహారాలు చూస్తారు. రాజుల కొట్టాళ్ళు వీళ్ళు నివసిస్తున్నారు. గ్రామంలో ఇటీవల సీసీ రోడ్డు నిర్మించారు. దీనిలో సర్పంచ్ జోక్యం ఉండకూడదని టీడీపీ వర్గీయులు కొప్పనాథ్ సాయిబాబు, చక్రవర్తి వర్గీయులు అడ్డుకున్నారు. నేపథ్యంలో సర్పంచ్ పెద్ద కుమారుడు పృథ్వీ కుమార్ మీద ఈ నెల 11 టీడీపీ వర్గీయులు దాడికి ప్రయత్నించారు. దీని మీద అదే రోజు కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కొల్లేరు కూటమి పెద్దలు ఇరు వర్గాలకు దుప్పటి పంచాయతీ చేద్దామని చెప్పి చేతులు ఎత్తేశారు. దీంతో ఈ నెల 23 మరోసారి పృథ్వీ కుమార్పై కత్తులతో దాడి చేయడానికి టీడీపీ శ్రేణులు ప్రయత్నించారు. ఈ ఘట్టం మీద బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేశారు. చివరికి స్టేషన్లో తేల్చుకోవాలని మంగళవారం భావించారు. ఇదే అదనంగా భావించి సీసీ రోడ్డు విషయమై టీడీపీ నాయకులు గొడవకు దిగారు. నేపథ్యంలో టీడీపీకి చెందిన కొప్పనాతి సాయిబాబు, చక్రవర్తి, త్రిమూర్తులు, వెంకటేశు, పొన్నమన్న పెంటయ్య మరికొంతమంది మంగళవారం వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై కత్తులు, రాళ్లు, రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ప్రసంగి సత్యనారాయణ, పెనుబోతు ప్రభాకర్, గాడి వెంకన్న, ప్రసంగి సారథులు గాయాలయ్యి సత్యనారాయణకు 2 చేతులకి కత్తు గాయాలయ్యాయి. క్షతగాత్రుల సమీపంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి గాడి వెంకన్న వాంగ్మూలంతో ఆకివీడి పోలీసులు ఫిర్యాదును కైకలూరు రూరల్ స్టేషన్ బదిలీ చేశారు. ఇలా ఉంటే తమ పైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు ఎదురు ఫిర్యాదు చేశారు. కైకలూరు రూరల్ ఎస్ఐని ఈ ఘటనపై వివరణ కోరితే ఇరు వర్గాలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని చెప్పారు. 2 ఫిర్యాదుల మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తామని చెప్పారు.